చిన్నోడు సాక్ష్యం చెప్పడానికి కొంచెం నాకు భయం అవుతుంది అన్నానంటే నేను చెప్తారా అని చెప్పాను. వీళ్ళ నాన్న కరోనా టైంలో చనిపోయాడు. అన్న అంజన్న అందరికీ తెలుసు, డ్రైవర్ అంజన్న, ఆర్టీసీలో పనిచేసినటువంటి ఆయన. మరి మా ఆత్మీయ సహోదరుడు కూడా ఆయన. అందరం మేము ఒక దగ్గర బాప్తిసం పొందాం. అయితే కరోనా టైంలో చనిపోయినప్పుడు బాబు చాలా బాధపడి, చాలా అంటే చాలా, తండ్రి చనిపోతే ఎలాంటి బాధ ఉంటుంది ఎవరికైనా. దేవుడు మా నాన్న ఎంతో పరిచర్య చేసేది, ఎంతో దూరం వెళ్ళేది, ఎంతో మంది సేవకులతో తిరిగేది, ఎంతోమంది సేవకుల్ని ఆయన భరించేవాడు. అలాంటి మా నాన్న చనిపోయాడు అనేటువంటి ఒక నిరాశ, ఒక నిరుత్సాహంలో ఉండేటువంటి వాతావరణంలో ఉన్నారు. మా నాన్న లేడు కదా, మేమెందుకు బ్రతకాలి, మాకెందుకు జీవితం అనేటువంటి స్థితిలో బాబు ఉన్నాడు. ఈలోగా ఆయన ఒక అమ్మాయిని లవ్ చేసిన అమ్మాయి కూడా లవ్ ఫెయిల్ అయింది. తర్వాత అమ్మాయి లవ్ ఫెయిల్ అయింది, నాన్న చనిపోయాడు కాబట్టి నాకు ఈ జీవితం వద్దు, చనిపోతే బాగుంటుంది అనేటువంటి స్థితికి బాబు వెళ్ళిపోయాడు. చనిపోవాలని ఆయన నిశ్చయించుకున్న సమయంలో ఒకనొక టైంలో ఒక వేరే విషయమే మాట్లాడడానికి సంపూర్ణంగా నేను అక్కడికి వెళ్ళాము. ఆ వెళ్ళే టైంలో వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత మాకు చాలా బాధ అనిపించింది. మాకు ఆత్మీయులు కనుక, వారు చాలా దగ్గరగా ఉండేవాళ్ళం కనుక నాకు చాలా బాధ అనిపించి ఒక 7 వారాలు ప్రార్థన పెడదాం ఇంటి దగ్గర అని చెప్పి నేను వారితో చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వద్దులేయ్యా అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు ప్రార్థన వద్దు అనేది కాదు వాళ్ళ ఉద్దేశం, కానీ సేవకులు వస్తే ఇంటికి ఎంతో అంత ఖర్చు ఇవ్వాలి, వాళ్ళు వస్తే ఎంతో అంత ఏదో ఉన్నదో లేదో, కలిగింది కలగంది ఏదో ఉన్నదాంట్లో ఇంత వండి పెట్టాలి కదా అనేటువంటి ఒక బాధ వాళ్ళలో కనిపించింది. వాస్తవంగా వాళ్ళు చాలా దీన స్థితిలో ఉన్నారు. వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళేది కాదు ఎప్పుడైనా కూడా. ఆయన చనిపోయిన తర్వాత ఒక స్కూల్లో ఆయాగా వెళ్ళింది ఆమె. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళింది కాదు ఆమె. అలాంటిది వాళ్ళ నాన్న చనిపోగానే ఆమె స్కూల్లో ఆయాగా నెలకు 6,000 5,000 ఇస్తుంటే ఆయాకు ఆమె పని కుదిరింది. చాలా దీన స్థితిలో ఉన్నారు. బాబు ఒక నిరుత్సాహంలో ఉండి బయటికి వెళ్ళట్లేడు. ఒక భర్త చనిపోయిన బాధ, బాబు బాధ, బాబుకి నాన్న చనిపోయిన బాధ, అమ్మాయి పోయిన బాధ, అసలు నేను ఎందుకు బ్రతకాలని ఒక నిరుత్సాహం. ఇన్ని రకాలుగా మీరు బాధపడుతున్న సమయం అది. చాలా ఘోరమైన స్థితిలో ఉన్నారు. ఆ టైంలో మేము వెళ్ళాము. సంపూర్ణక్క ఆమె, నేను కూరగాయలు తెస్తానా, నువ్వు బియ్యం తీసుకురా, లేదా నువ్వు బియ్యం తీసుకురా, ఈ కూరగాయలు తెస్తానక్క, చాలా ధైర్యంగా ఆమె చెప్పింది. నేను కూరగాయలు తీసుకెళ్ళేది అక్క, రైస్ తెచ్చేది, ఆ రైస్ తెస్తే నీ కూరగాయలు తీసుకెళ్ళేది. ఆటో శాంసన్ గారు మమ్మల్ని దింపేవాడు. మరి ముగ్గురం కలిసి వాళ్ళ ఇంటికి 7 వారాలు వరుసగా మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాం. మొదటి వారం, 2వ వారం, 3వ వారం ఇట్లా వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేస్తున్న సమయంలో ఒకటొకటి ఆ ఇంట్లో చాలా చీకటి ప్రభావం ఉంది, అదంతా వెళ్ళిపోయింది. 3వ వారం నుంచి చాలా ఒక మార్పు కనిపించింది. బాబంత ముందు నోట్లో ఎప్పుడు పాలు నమిలేవాడు, విమల్ తినేవాడు, భయంకరమైనటువంటి ఒక వ్యసనం అనమాట అది. ఎప్పుడు సెల్లు చూసేవాడు, భయంకరమైన ఒక వ్యసనం అనమాట. ఈ నిరుత్సాహంలో ఇంకేం అర్థం కాక సెల్లు వదిలిపెట్టట్లే, ఫాన్లు వదిలిపెట్టట్లేడు. అలాంటి భయంకరమైన స్థితిలో తను ఉన్నాడు. 7 వారాలు ప్రార్థన పెట్టిన తర్వాత దేవుడు బాబులో గొప్ప అద్భుతం, గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి మార్పు తీసుకొచ్చాడు. ఆ పాన్లు వదిలేసిండు, విమల్లు వదిలేసిండు, పని చేయనాడు, ఏం చేద్దామని ఒక ఆలోచనలోకి వచ్చిండు. వాళ్ళమ్మ చాలా ఉత్సాహంలోకి వచ్చింది. వీళ్ళిద్దరు కూడా ఒక నిరుత్సాహం నుంచి బయటకు వచ్చి వాళ్ళ నాన్న చనిపోయినటువంటి బాధ, అమ్మాయి బాధ, ఆ ఇంట్లో ఉన్నటువంటి మానసిక అనేక బాధల నుంచి వారు బయటకు వచ్చి ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనలకు వారు వచ్చినప్పుడు దేవుడు వారికి ఒక కిరాణా షాప్ పెట్టుకుందామని వారికి దేవుడు ప్రేరేపణ కలిగించి నాకు ఫోన్ చేసినప్పుడు పెట్టమని చెప్పాను. ఆ కిరాణా షాప్ పెట్టుకున్నారు. మేము ఆ రోజు వాళ్ళకి పెట్టుబడి పెట్టి ఇంటికి వెళ్ళాము. నేను అప్పుడే చెప్పాను, మీరు సేవకులు మా ఇంటికి వచ్చి మాకు పెట్టిపోతున్నారు, మీరు మాకు ఇచ్చిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. నేను చెప్పేవారిని, మీరు బాధపడకండి, నేను ఈరోజు మీకు పెట్టేటువంటి ఖర్చు దేవుడు నాకు రేపు చక్రవడ్డీ, భారీ వడ్డీ అన్ని కలిపి నాకు ఇస్తాడు. నేను ఇప్పుడు పెట్టేదాని గురించి నాకేం బాధ లేదు. ఈ పెట్టుబడి రేపు మీ కానించి దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పి నేను వీరితో చెప్పాను. అవునా చెప్పినాను. సో దేవుడు వారికి షాప్ ఇచ్చాడు. ప్రతి నెల మరి వాళ్ళు ఖచ్చితంగా నెల నాడు కనీసం 3,000, 2,500 నుంచి 3,000 పైనే దశమ భాగం తీసుకొచ్చి దాంట్లో వేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నుంచి వారిని దేవుడు నడిపించాడు అని నేను చెప్పలేని సాక్ష్యం అని చెప్పి, అంటే నువ్వు నిలబడి నేను చెప్తాను చెప్పాను. నేను చెప్పింది ఏమైనా తప్పు ఉందా? కరెక్టేనా? కరెక్ట్. ప్రైజ్ ది లార్డ్, దేవుని మహిమ కలుగును గాక. మంచిదండి. సమయంలో ఇంకా